దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మరొక్కసారి మనందరము కూడా దేవుడి సన్నిధిలో కూర్చుందాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. వాక్యం వినబోయే ముందు ఈ చిన్న పాట ద్వారా మన దేవాతి దేవుణ్ణి ఆరాధించుకుందాం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమిచ్చును. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు
తరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. వాక్యం వినబోయే ముందు తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు ప్రభువా. మేమందరము కూడా నీ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఈరోజు మరొక్కసారి మనము నిరీక్షణ గురించి మనం ధ్యానించబోతున్నాం. గత వారం మనం నిరీక్షణ అంటే ఏంటో మనం చూసాం. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో నిరీక్షణ కోల్పోయినప్పుడు దేవుడు ఎలా సహాయం చేశాడో మనం విన్నాం. నిరీక్షణ కోల్పోవడము అంటే మనిషి తన భవిష్యత్ని కూడా కోల్పోవడం, భవిష్యత్ని పూర్తిగా అయోమయ స్థితిలో భవిష్యత్తు ఉండటం, అలాంటి సందిగ్ధతలో మనిషి జీవించటం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే నిరీక్షణ కోల్పోవడము అంటే అన్ని ప్రయత్నాలు చేసి జీవితంలో అన్ని రకాల మానవ ప్రయత్నాలు చేసి మనం అలసిపోయి ఇక దేవుడు కూడా ఏమీ చేయలేడు అన్న స్థాయికి స్థితికి వెళ్ళిపోవడం. అనేక మార్లు మనలో మనం అనుకుంటాం, అనేక మార్లు నిరుత్సాహంలో నిస్పృహలో మనం జీవిస్తాం. ఎస్, ఈ సమయంలో దేవుడు కూడా ఏమీ చేయలేడు. సో నాకున్న సిచ్యువేషన్ని, నాకున్న ఈ పరిస్థితిని బట్టి మనం జీవిద్దాం, ఏదైతే అది అయింది అని పూర్తిగా మనల్ని మనం సమర్పించుకుంటాం. కానీ ఎప్పుడైనా మనము ప్రార్థనలో మనము ఒకవేళ దేవుడి సన్నిధిలో ఉండుంటే ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే మన యందు ఒక విశ్వాసాన్ని పెంచుతుంది. ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే, ఎస్, నేను చూస్తున్న ఈ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, అసాధ్యంగా ఉంది, కానీ నా విశ్వాసం ఏంటంటే ఈ అసాధ్యమైన విషయాన్ని దేవుడు సుసాధ్యము చేయబోతున్నాడు అన్న నమ్మకంతో మనం ముందుకి అడుగు పెడతాం. మనం బైబిల్లో చూస్తున్నాము, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తమ్మ, మరియమ్మ, లాజరు యొక్క కుటుంబాన్ని చూస్తున్నాం. ఈ కుటుంబము చాలా యేసు ప్రభుకి చాలా దగ్గరగా ఉన్న కుటుంబం. యేసు ప్రభు తరచుగా బెతానియాకి వెళ్ళినప్పుడు ఈ కుటుంబంలో నివాసం ఉండేవాడు. ఆ కుటుంబం అంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం. ఎందుకు అంటే
వాళ్ళు అలాగే యేసయ్యకి సేవ చేస్తూ వచ్చారు అనేక దినాలుగా. ఒకానొక రోజు యేసు ప్రభు దూరంగా వేరే పట్టణంలో ఉన్నాడు. ఒక వార్త వస్తుంది యేసయ్యకి, తాను ప్రేమించి తాను తరచుగా వెళ్తున్న ఆ కుటుంబంలో ఒక వ్యక్తి లాజరు చనిపోయాడు అని. ఇక కుటుంబ సభ్యులు కూడా, మార్తమ్మ, మరియమ్మ వాళ్ళు కూడా చనిపోయాడు కదా అని పూర్తిగా నిరీక్షణ కోల్పోయి, చనిపోయాడు కదా అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి ఆ లాజర్ని సమాధిలో ఉంచుతూ ఉన్నారు. పూర్తిగా నిరీక్షణ కోల్పోయారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి నుంచి మనము ఏమీ కూడా ఆశించలేం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం చేసే పని కూడా అదే. యేసు ప్రభు ఆ వార్త తెలిసిన తర్వాత 2 రోజులకి మళ్ళీ బెతానియాకు వస్తూ ఉన్నాడు. మార్తమ్మ యేసు ప్రభుతో అంటుంది, ప్రభువా, ఒకవేళ మీరుండుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అంటే ఆమె విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. ఒకవేళ యేసు ప్రభు ఆయన మరణించినప్పుడు ఒకవేళ ఉండి ఉంటే ఆ మరణించిన వాడిని యేసు ప్రభు లేపేవాడేమో అని ఉద్దేశంతో ఆ మాట అంటే, ఎందుకంటే అంతకు మునిపే యేసు ప్రభు ఒకరినో ఇద్దరినో మరణం నుంచి వాళ్ళని లేపాడు, చనిపోయిన వారిని లేపాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం, చనిపోయిన ఒక అమ్మాయిని యేసు ప్రభు లేపుతూ ఉన్నాడు. సో బహుశా ఆ విశ్వాసంతో ఆమె అనుంటుంది, ప్రభువా, ఒకవేళ నీ ఉండుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ప్రభువా అని ఆమె అంటూ ఉంది. కానీ అప్పుడు యేసు ప్రభు మరియమ్మకి ఒక సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఆ సత్యం ఏంటంటే, అమ్మా, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు నమ్మకం ఉంచి మరణించిన వాడు మళ్ళీ జీవిస్తాడు. అంటే అర్థం ఏంటంటే, నా యందు మరణించిన వాడు అంటే క్రీస్తునందు మరణించిన వాడు ఆయన మళ్ళీ నాలో జీవిస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువే పునరుత్థానము అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఐ యామ్ ద రెజరెక్షన్. ఎవరైతే పునరుత్థానమైన క్రీస్తుని నమ్ముతారో వాళ్ళకి మరణము లేదు అని మార్తమ్మకు చెప్తూ ఉన్నాడు. ఆమెకు అర్థం కాలేదు. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ యూదుల నమ్మకం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 3 రోజులు ఆయన యొక్క ఆత్మ అక్కడే తిరుగుతుంది, కానీ 4వ రోజు ఖచ్చితంగా ఆత్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అని వాళ్ళ నమ్మకం. అందుకే మనము 3వ రోజు మోక్ష దీపం అని పెడతారు చాలామంది. ఎందుకంటే 3వ రోజుకి ఖచ్చితంగా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అన్న నమ్మకంతో. అయితే యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పటికీ అది 4వ రోజు. అంటే అటు యూదులు ఇటు కుటుంబ సభ్యులు అందరూ కూడా పూర్తిగా నిరీక్షణ కోల్పోయారు. ఒకవేళ లాజరు చనిపోయిన వెంటనే యేసు ప్రభు వచ్చి ఉంటే ఆయన లేపేవాడు. ఒకవేళ ఆ 3 రోజులు ముందే ఆయన ఆత్మ తిరుగుతున్నప్పుడు వచ్చిన యేసు ప్రభు ఏమైనా చేయగలిగేవాడేమో. కానీ ఇది 4వ రోజు, యేసు ప్రభు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ 4వ రోజు మార్తమ్మ, మరియమ్మ ఇంకా కొంతమంది యూదులందరూ కూడా లాజరు సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. వాళ్ళందరూ వాళ్ళ మనసుల్లో ఏముందంటే, ఒకవేళ యేసు ప్రభు లాజరు సమాధి తీసినా అది శరీరం కుళ్ళిపోయి ఉంటుంది, భయంకరమైన వాసన వస్తుంది అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ యేసయ్య ఆ యొక్క లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజర్, నువ్వు బయటికి రా అని అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞని వింటూ ఉన్నాడో, ఆయన మాటని వింటూ ఉన్నాడో, లాజర్ చనిపోయి 4 రోజులుగా ఆ సమాధిలో ఉన్న లాజర్ ఆ సమాధి నుంచి బయటికి రావడం మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. సంపూర్ణంగా నిరీక్షణ కోల్పోయిన కుటుంబానికి యేసయ్య ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇంకొక పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఆయనకి ఇంకొక పేరు ఏంటంటే అద్భుతాలు చేసే దేవుడు. ఆయనకి ఇంకొక పేరు ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. యూదులు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు
మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, లాజర్ బయటికి రా అన్నప్పుడు లాజర్ ఆ యొక్క సమాధి నుంచి బయటకు వచ్చాడు. మనందరికి ఒక అనుమానం రావచ్చు, మృతులు దేవుని స్వరాన్ని వినగలుగుతారా? ఎస్, యోహాను సువార్త 5వ అధ్యాయం 25-26 వచనాల్లో దేవుని స్వరాన్ని మృతులు వినగలుగుతారు. ద డెడ్ కెన్ హియర్ ద గాడ్స్ వాయిస్ అనే మాట మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన సజీవులకి మృతులకి కూడా దేవుడు. రేపటి రోజు ప్రభు రెండవ రాకడలో రాబోతున్నప్పుడు మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో మనం చదువుతాం. మృతులు దేవుని స్వరమును విని లేస్తారు అనే మాటను వింటాం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నాం. దేవుడికి అసాధ్యం ఏది లేదు అని యేసు ప్రభు అక్కడ యూదులందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు బహుశా అదే స్థాయిలో ఉన్నామేమో. దేవుడు కూడా ఏమీ చేయలేడు, అంతా అయిపోయింది అన్న స్థితికి మీరు వెళ్ళిపోయారేమో. ఈరోజు యేసు ప్రభు ఆ కుటుంబానికి ఇంకొక సత్యాన్ని నేర్పిస్తున్నాడు. ఆ సత్యం ఏంటంటే, నీవు నమ్మితే దేవుని మహిమని నువ్వు చూస్తావు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, అసాధ్యమైన స్థితిలో ఉన్నా పర్వాలేదు, బహుశా లాజర్ యొక్క కుటుంబం ఉన్న స్థితిలో ఉన్నా పర్వాలేదు. వెన్ ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్, అది దేవుడికే అసాధ్యంగా కనపడిన ఆ యొక్క సంఘటనలో మనం నమ్ముదాం. మరియమ్మ ఒక మాట అంటుంది, ప్రభువా నువ్వు ఉండుంటే మాకు ఈ స్థితి వచ్చేది కాదు. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు పుట్టినప్పుడు ఇమ్మానువేలు అని పిలువబడుతున్నాడు. ఇమ్మానువేలు అంటే మనతో ఉన్నాడు అని అర్థం. కష్టాల్లో దేవుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకుంటాం, కానీ బైబిల్ చెప్తుంది, తల్లి పసికందును మరచిన నిన్ను ప్రేమించే దేవుడు నేను ఎప్పటికి కూడా మరువడు, ఎప్పటికి కూడా నిన్ను విడనాడడు అనే మాటను చెప్తూ ఉన్నాను. సో దేవుడు నీతో ఉన్నాడు, కానీ దేవుడు నీతో లేడు అన్నది మాత్రం నీ ఫీలింగ్ మాత్రమే. ఆ దేవుడు ఎప్పుడూ నేను విడిచిపెట్టలేదు. నిన్న నేడు ఎప్పటికీ మారని దేవుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఈరోజు నువ్వు ఉన్న స్థితి నుంచి దేవుడికి మొరపెడదాం. మనమున్న పరిస్థితి నుంచి దేవుడికి మొరపెడదాం. మనమున్న భయంకరమైన అనారోగ్యం నుంచి దేవుడికి మొరపెడదాం. మనం ఉన్న భయంకరమైన ఆర్థిక సమస్య నుంచి దేవుడికి మొరపెడదాం. మొరపెట్టి అడుగుదాం, ప్రభువా మాకు సహాయం చేయవా, ప్రభువా ఈ అసాధ్యమైన పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొని రావా ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదే విశ్వాసంతో ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని దేవుడి వైపు చూద్దాం, మన తండ్రి వైపు చూద్దాం, మనల్ని ఆదుకునే దేవుడి వైపు చూద్దాం, మనల్ని ఆదరించే దేవుడి వైపు చూద్దాం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయును ప్రభు సన్నిధి. నూతనమైన
నూతనమైన ఆశీర్వాదముతో అభిషేకించును ప్రేమానిధి. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, లాజరు యొక్క కుటుంబం ఒక భయంకరమైన స్థితికి వెళ్ళినప్పటికీ నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావు అన్న మాటని వాళ్ళ జీవితంలో సార్థకం చేశారు ప్రభువా. ఈరోజు నీ బిడ్డలు కూడా అదే స్థితిలో ఉండొచ్చు నాయన. కానీ వారందరినీ కూడా రివైవ్ చేయమని కోరుతున్నాను, వాళ్ళందరినీ ఆదరించమని కోరుతున్నాను, వాళ్ళందరినీ బలపరచమని కోరుతున్నాను ప్రభువా. మా ఉన్న స్థితిని మీ హస్తాల్లో ఉంచుతూ వారి కుటుంబాల్లో అద్భుతాలు చేయమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేయునుగాక. ఆమెన్.